హాయ్ అందరికీ నమస్తే. నేను మీ కుషా నాయక్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి మన పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. భారతీయులు అంతా జరుపుకునే పండుగ వినాయక చవితి. పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే పండుగే వినాయక చవితి. పాల్వంచ బాపూజీ నగర్ యూత్ మండపం దగ్గరికి వెళ్దాం. అక్కడ పూజలు జరుగుతున్నాయి, మీకు చూపిస్తాను. మండపం దగ్గరికి వచ్చాము. నిత్యతో జయ మంగళం నామశేషం జయశేషం గురుభ్యో నమః. గణపతిని చేసి అందులో పెట్టండి. సర్వేషాం దేవోభ్యం గురుభ్యో నమః. సర్వేషాం దేవతోభ్యం గురుభ్యో మమ స్వాదేవతాభ్యం గురుభ్యో నమః. దేవి వంశామజనయంత దేవ తర్వాత పంచమే ఉంది. అది కూడా మంచి సమయమే, కానీ స్వామికి సరైనటువంటి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామి అందిస్తున్నాము. వారు అందుకున్నటువంటి సవితిలో చిత్తా నక్షత్రములో మనకి ఈ సంవత్సరములో మనకి ఎంత అవకాశం కలిగించారు ఆ స్వామివారు. ఆ స్వామివారికి మనం ఎంతో రుణపడి ఉన్నప్పుడు కాబట్టి మనం సంతోషంగా ఇక్కడ చిన్న కొన్ని అచితలు కలిపావు కదా, కొన్ని కలిపాం. ఆ మామిడాకులు కలిపిన దాంట్లో అచితలు ఉన్నాయి. మీరు ఒక పక్కన పోసుకొని సువాసన చేసుకోవచ్చు. పెద్ద పెద్ద మామిడాకులు ఇవ్వండి. పెద్ద మనం చేయలేదు అక్కడ కూడా అమ్మా. మీ పక్కన దగ్గర కూర్చొని అవి సరిపోయి అమ్మా వేసారా? లేకపోతే ఇంకో దాంట్లో అడుగు చేయాలి పట్టుకొని కూడా వేసుకోవచ్చమ్మా. ఓకేనా? ఇగో ఓం శ్రీ మహాగణాధి కింద పోయండి. గోవిందాయ కేశవ నారాయణ మాధవైశ్వ ఇప్పుడు కింద పోయండి. గోవిందాయ నమ అది పద్ధతి. అందరూ అదే పని చేయండి. దాన్ని చెప్పండి. ఇంకొకళ్ళు ఉన్నా బాగుండేది. నిల్చున్నటువంటి వాళ్ళు కొద్దిగా కూర్చున్న వాళ్ళకి ఓం శ్రీ మహాలక్ష్మి విజయో భూతి నీతి ధ్రువండి. పర్వాలేదు, పక్కకేయండి. ఇదిగో ఇక్కడ తీసుకుని ఆఫీ పెట్టండి. ఇక్కడ మీరు చెప్పండి. పసుపై దేవతోభ్యం నమః. ఒక్కసారి దండం ఇక్కడ పెట్టండి. స్వామి వారికి చూడండి. చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు. వినాయక చవితి పండుగ హిందువుల పండుగ మనకు. అదే అయినా ప్రథమ గణాధిపతి కాబట్టి మనకు ఆయన. కుటుంబాయాం గోత్రాణం రాశీనాం సంయుక్త రాశి గోత్ర వంశానాం ప్రీత్యర్థం మమ ఇష్టదేవత ముద్దిశ్య. మీ ఇష్టదేవతను నమ్ముకొని కూడా అందరి పక్షాన్ని ఏమంటాడుగా ప్రథమ గణపతి కాబట్టి శ్రీ మహా వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం సంభావిత నియమేన పురుష సూక్త విధానేన యావత్ శక్తి జ్ఞాన హవనాది షోడశోపచార. హాయ్ గాయ్స్, కుషాల్ నాయక్ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంటలు కొట్టండి. మహాకలశమిదాక దేవతాభ్యాం నమో నమో దశంఖ్య దేవతాభ్యాం నమః. అంగైశ్యసిద్ధకలశం సమాసితాయందు పరమేశ్వర పుత్యర్థం అదంగ కలశా దేవతం పూజాం గంగే చాయమనచైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం శాంతి శాంతి శాంతి. చేతి
ఓం శాంతి శాంతి. అమ్మా ఇప్పుడు చూడండి, మీరు చేసుకున్న తర్వాత కథ తొందరగా అయిపోతలేదు, మీరు భయపడకండి. ఓం చేయరా? ఓం మాచి పత్రం, ఆ పత్రాలన్నీ ఎవరో తెచ్చారా? మాచి పత్రం, అదన పత్రం, వెనకాల పత్రాలు ఉన్నాయి చూడండి. పత్రాలు ఏమనుకుంటారంటే మాకు ఇచ్చారా? మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజు చేసినటువంటి పుణ్యం ఏంటంటే చంద్రుడు చూసినా కూడా దోషం లేదు. మనం చూడొచ్చు ఇప్పుడు తులసి మొక్కతోటి ఇంట్లో గణాధిపతి మీద చల్లరు. తులసి మొక్కతో చల్లేది వ్రతం రోజు తులసి మొక్కతో పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూట తులసి మొక్క కూడా దేని అందరూ చూపి ఇగో అందరు ఇట్లానండి. స్వామివారికి ఉద్యోగం లైట్ గా చూడండి. దీపం వెళ్ళి సౌజ్యం త్రివర్త సంయుక్తం యోజన ప్రియం. దీపం లేకమ్మ అందరు కనపడాలి. కూర్చోలేక సౌజ్యం త్రివర్త సంయుక్తం యోగినాన యోజితం గృహాన మంగళ దీపం తేశ్వర పుత్ర నమస్. ఓం ఇప్పుడు అసలు ఆయనకి ఇష్టమైంది ఏం చెప్పండి? ఏనండి చిన్న ఉడుములు అంటే పెద్ద కష్టమేం కాదు. బియ్యం ఉడకబెట్టి చప్పుడు ఉండలే, కానీ చక్కెర కూడా కాకపోలేదు. ఆయన బాగా ఇష్టమైనటువంటి పదార్థము ఉండ్రాళ్ళు అంటే ఇక్కడ వేయండి. ఆయన చాలా ఇప్పుడు గుర్తు చేసినాం. ఇగో అట్లనే గుర్తు చేసి ఎవరైనా లేకపోతే అమ్మ గుర్తు పెట్టుకోండి. చూసారా అందరూ ఆమె చేయబట్టుకొని ఇట్లా ముఖ్యం. చాలు చాలు. సర్వమంగళ దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అమ్మ ఆయనకు గురువుతో పాటు బెల్లం ముక్క చూడండి. మనం కమిటీ వాళ్ళు బెల్లం ముక్క తప్ప విఘ్నేశ్వరు అన్నిటికీ ప్రథమంగా ఉంటాడు కాబట్టి ప్రథమంగా వచ్చే వినాయక పండుగ చవితి రోజున భాద్రపద మాసంలో వస్తుంది. ఈ యొక్క వినాయకుడి యొక్క పరిస్థితి ఏంటంటే అమ్మా పూర్వకాలంలో గజాసురుడు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడే పూర్వకాలంలో గజాసురుడు కుక్షలో అంటే పొట్ట, ఈ పొట్టలో ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుడి కుక్షలో కడుపులో ఉండిపోయాడు. శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లి పోయాయి. గజాసుర ఉదరములో శివుడు కనుక్కున్న బ్రహ్మ విష్ణువులు, ఎందుకంటే మరి ఈయన నోడుగా శివుడు అనాలే, బ్రహ్మ విష్ణువులు శివుని జాడ కనుక్కుంటే ఆయన పొట్టనోడు. ఆయన పేరేంటి? గజాసురుడు. అని అక్కడ రాక్షస వర్గమే కాబట్టి ఇది ఎట్లా తీసుకురావాలా అని వీటిలో ఆమె కూడా కొనుక్కుంటూ అందరూ చెబుతా వచ్చింది. కానీ మొత్తానికైతే కనుక్కున్నారు. కనుక్కొని వారి వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళిపోయారు. ఎవరెవరు? బ్రహ్మ విష్ణువుడు వాళ్ళ సైన్యం. ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏమో మా యొక్క డ్యాన్స్ మెచ్చుకున్నావు కాబట్టి, డ్యాన్సులు మెచ్చించినావు కాబట్టి మా ఆనందం పోసి నీకు ఇచ్చేది ఏమి కావాలా కోరుకోమనంటే, మరి ఇక్కడ కోరుకోమనేసరికల్లా అందుకు గంగిరెద్దులు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర ఆయనతో చెప్తున్నారు. గజాసురుడికి, గజాసుర మాట్లాడితే కథ అర్థం కాదు. గజాసుర నీ కడుపులో ఉన్నటువంటి శివుడు ఉన్న కదా, పరమశివుడు లేడని ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి. నీవు నీ యొక్క కృషి అందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరారు బ్రహ్మ విష్ణువుడు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. సరే అనేసరికి నంది తన కొమ్ములకు వచ్చేసరికి కొమ్ము తెచ్చిన పరమశివుడు భయపడు. అంటే కొమ్ముతోనే పొట్ట తీసాడు. కుక్షి అంటే అదే కదమ్మా. పొట్ట తీసేసరికి శివుని పరిగ్రహించాడు. అంతటా గజాసురుడు, శివ నీవు నా శిరస్సుకు ధన్యతను చేరుకూర్చి ఆ ధన్యం నాకు ఇచ్చావు కాబట్టి నా చర్మం ధరించి వరం కోరుకోమన్నాడు. సరే అన్నాడు. ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవలోకములోకి బయలుదేరాడు. మొత్తానికైతే బయటకు వచ్చాడు ఆ పట్టలో ఉన్నాడు. ఇక ఈయన ఆ వినాయకుడి జనం ఏంటంటే పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవికి తెలిసి అభ్యంగ స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది. ఎవరమ్మా? పార్వతి తల్లి అన్నమాట. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి ఆ తపశక్తి వల్ల ఆ ఒక బొమ్మకు ప్రతిష్ఠ చేసి ప్రాణం పోసింది. ప్రాణం పోసిన తర్వాత అయ్యా నా కాడ ఎవరు లేరు కాబట్టి నీవే కొంచెం స్నానం చేసి వస్తారు కాబట్టి ఇక్కడ ఉండు నాన్న అని చెప్పి కాపుగా పెట్టి వెళ్ళింది అనమాట.
ఎవరికి రానియద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుడు నుండి విముక్తి పొందినటువంటి కైలాసానికి వచ్చినటువంటి శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు ఏం చేశాడు? అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతికి పార్వతి భర్తలని చెప్పగా ఆయన వెళ్ళే ఆ కృష్ణుడికి కాలాడ్డం పెట్టింది పోకుండా, ఎవరు పోవటానికి చూడలేదు మా అమ్మ చెప్పింది అని. అప్పుడు నిద్రపోయినటువంటి వెళ్ళడానికి నేను వెళ్ళలేదు అన్నాడు కాబట్టి ఆ బాలుడు వాదాపదవాప పెరిగిపోయి పట్టుదలగా పెరిగి శివునికి కోపం వచ్చిందాగా కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చేసి ఈయన ప్రమద గణాలకు ఈ బాలుని ముందు ఓడిపోయాడు అని అనడానికి ఒక కాలం లేక శివుడు త్రిశూలంతో పొడి చేసేయండి. గచ్చే బతిలో అంటుంది ఆయన కోపం, అసలే శివుడు కోపం. ఆయన త్రిశూలం తీసి ఒకటే పొడి చేసేందుకు ఆయన శిరస్సు ఖండించాడు. బిడ్డను చూసి నాదా పశువాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా నిరోధించండి అని అందుకే శివుని మనస్సు అర్థమైపోయింది. తన తొందరపాటుకు చింతించాడు. ఎవరు? శివ పరమాత్ముడే. తన కొడుకని తెలియదు కదా, ఆమె వచ్చి చెప్పేసరికి ఆ యొక్క బాధ పడిపోయి చింతించి నీ బిడ్డని బతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. బిడ్డ ఎవరు? మరణ స్థితిలో ఉన్నది. గజాసురుడు అంటే ఇది కూడా రాక్షసు కింద ఆ గజమతం కలిగి ఉన్నాడు. అయితే ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అర్పించాడు. శివుణ్ణి సజీవుని చేశాడు. మళ్ళీ పరమేశ్వరుడు వాళ్ళ చేతుల పని అదంతా. ఆ గజాసురుడు శిరస్సును తెచ్చి బాలుని అతికించి మొండెం అతికించి సజీవుని చేస్తే పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖుడు అని పేరు పెట్టుకుంది. గజానుడని, వినాయకుడని, లంబోదరుడని పరివారముల నామాలతోటి పార్వతి తల్లిని అల్లారముద్దుగా పెంచుకున్నది. ఇప్పుడు ఇద్దరు పుత్రులే అన్నట్టే కదా. తర్వాత ఈయన ఆధిపత్యం పొందాలని చూశారు. ఇద్దరికి ఆధిపత్యం కావాలని దేవతలు మునులు అందరూ కోరుకున్నారు. అప్పుడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అంతటా మహాబలి ఒకనాడు మానవులు దేవతలు పరమేశ్వరుడు దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అర్థమవుతుందమ్మా? అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యం పోటీ పడ్డారు. అంతటా శివుడు నాయనలారా ఈ ముల్లోకమేమో అన్నిటిగా స్నానం చేసి ముందుగా ఎదురొచ్చేటువంటి వాళ్లకు చెప్పేసరికి నేనేమో మరుగుజ్జోడు తప్ప నా లేదు నన్ను మనోజంగా తెలిసిందే చనిపోయింది మళ్ళీ బతికితివి మరుగుజ్జు అని మళ్ళీ నాకు ఇట్లాంటి పెడతావా అంటే అప్పుడు నారదుల వారు పరిచయం అయింది. అమ్మటి ప్రత్యక్షమైంది. నారదుల వారు ఎమ్మటే ఎక్కడ మాత చదువుతూ ఆయన వచ్చేసి కుమారా నువ్వు ఏం లేదు చుట్టూ 3 ప్రత్యక్షం చేశాడు. ఎవరు? వినాయకుడు. అప్పుడు ఈ కుమారస్వామి ఎక్కడ పోయినా స్నానం చేసుకొస్తున్నా కూడా ఈయనే ముందు అక్కడ కనపడతాడు స్నానం చేసి వచ్చినట్టుగా. అప్పుడు అనిపించింది ఇక అమ్మ ఎక్కడ పోయినా కుదరటం లేదు, లోపల ఇళ్ళదు తిరిగిందా మళ్ళీ ఏ అర్థమవుతుందా నాన్న అర్థమైపోయింది పొజిషన్ అని చెప్పి చెప్పాడు. చెప్పేసరికి ఆధిపత్యం ఆయనకి ఇంకో నాకు వద్దులే ఎవరికి ఇచ్చినా సంతోషమైన ప్లాన్ చేయకపోతే వినాయకుడికి ఆధిపత్యం ఇచ్చాడు. ఎవరి మీద ఆధిపత్యం ఉంది ఆయన గారికి? మన మీద ఉంది, దేవతల మీద ఉంది. ప్రథమంగా ఈయన ఆధిపత్యం తీసుకున్న అవార్డు వచ్చింది కాబట్టి ప్రథమానికి ఏ పూజ చేసినా ఈయన పూజ చేయకుండా మనం పూజ చేస్తే అది పనిచేయదు. అందుకే ఒకరు స్వప్నం భద్రం విష్ణు చెప్పుకోలేమా అది ఆయన చేసినాక మిగతా పూజలు ఏది చేసుకున్నా కూడా మనకి సమస్య అనేది తీరుతూ ఉంటుంది. మరి వినాయకుడు ఇచ్చినటువంటి ఆధిపత్యం మీకు అర్థమైంది అనుకుంటా కదా. సరే, ఇంకొక విషయం కూడా ఉన్నది. సప్త మహర్షులు శమంతమని అనేటువంటి ఒక పదార్థాన్ని తీసుకొని అడవిలోకి పోయినప్పుడు జాంబవంతుడి నెలలో పడితే గుర్తుపట్టి తీసుకొచ్చి ఈ మన గుడ్డేలు ఎలుగుబడమా చివరికి ఇది తీసుకుపోయి వాళ్ళ చెల్లెకి చేస్తూ ఉంటే ఏమన్నప్పుడు నా చెల్లెనిచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పి ఒక అదే విధంగా కృష్ణ పరమాత్మ చేసుకోండి. శమంతమని కూడా అందించడం జరిగింది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్పుకుంటే చాలా జన్మత్రాన్ని చెప్తాను. ఈ శమంతరం అని ఇంకోసారి చెప్తాను. పూర్వం శ్రీకృష్ణుడు పాలదత్తలో చంద్రుడు చూసి నీలాపనందల పాలయ్య ఒక సింహం వధించి ఆహారాన్ని అపహరించింది. అడవిలో ఉండే మరి అయ్యే కదా. అది ఆ సింహం వద్ద గల ఆ మన్నుని ఆ జాంబవంతుడు చూశాడు.
ఆ మణిని తన కుమార్తెకు కానుగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి సమంతకమైన మీద పడింది. నేను చేసింది అనుకుంటున్నాడు కదా, దేవుడు జాతర చేయడు కదా. అందువల్ల ఆ భాద్రపద చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తిగా పూజించి పూజానంతరం అక్షతలు జలస్సును వేసుకున్నతో నీలాపనిందలు కలుగవని సకల ఈశ్వరులకు పొందాలని చెప్పి అందరికి కూడా తెలియపరిచారు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవి చేసిందమైనండి. ఇది బాగానండి. పూర్వము ఈ వ్రతాన్ని సీతాదేవి వెతుక్కున్నప్పుడు శ్రీరాముడు వధించినప్పుడు ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృత